Cancer Healer Center, a new beginning. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలకు గట్టి క్లాస్ తీసుకున్నారు అమిత్ షా. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర బీజేపీ విధానాన్ని అమిత్ షా ప్రశ్నించారట. ఈ అంశంలో కేంద్ర పార్టీ విధానం ఏంటి, మీరు వ్యవహరిస్తున్న తీరేంటని తెలంగాణ బీజేపీ నేతలను నిలదీశారు అమిత్ షా. బీసీలకు 42% రిజర్వేషన్స్ బిల్లుపై తెలంగాణ బీజేపీ రివర్స్ గేర్ వేసింది. అయితే ఈ బిల్ ఇప్పటికే శాసనసభలోనూ శాసన మండలిలోనూ ఆమోదాన్ని పొందింది. ఇప్పటిదాకా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు అమల్లో ఉన్న 29% రిజర్వేషన్స్ ని 42%కి పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కూడా నిర్వహించింది. ఈ గణనలో 56.36% బీసీలు రాష్ట్రంలో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించదని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అని అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. రాజకీయ బీసీ రిజర్వేషన్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి మేము ముందే చెప్పినాం. తప్పకుండా ఇది బీసీలకు న్యాయం జరగాల్సిందే. మేము దీనికి మద్దతు ఇస్తున్నాం. ఎక్కడా కూడా మేము మద్దతు ఇస్తలేము అనేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. మద్దతు ఇవ్వాలని ఒక సభ్యుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అది ఎక్కడైనా మేము మాట్లాడితే మా మాట బీసీలకు సంబంధించిన అంశం మేము మద్దతు ఇస్తున్నాం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ వైఖరి మార్చుకోవడం వెనుక అమిత్ షా ఎఫెక్ట్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఆ సమావేశంలో బీజేపీ కేంద్ర పార్టీ విధానానికి వ్యతిరేకంగా బీసీ బిల్లుకు ఎలా మద్దతు ప్రకటించారని అమిత్ షా ప్రశ్నించారని సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలపై షా ఎఫెక్ట్ పడ్డంతో ముస్లింలను బీసీల్లో కలిపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్ రూపొందించడం తప్పు అని తెలంగాణ బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. 12% ఉన్న ముస్లింలు 10% కలపడం తప్పంటున్నాం కదా. బీసీ బిల్లులో అది చేసిందే తప్పంటున్నాం. బీసీ పార్టీ విధానం ఒకటే, ముస్లింలను సంతృష్టిపరచడానికి బీసీలో చేర్చడం అనేది ఇది తప్పుడు ప్రక్రియ. గతంలో అనేక కమిషన్లు వారు వృత్తిపరంగా ఉన్నటువంటి 1-2 కులాలను బీసీలలో చేర్పించారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా దాదాపు 4 కులాలు 72 నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఫలంగా మళ్ళా అన్ని కులాలను కలపడం అనేది దాన్ని తప్పబడుతున్నాం. ఎవరు వీరికి ఇచ్చిన అధికారం? మొత్తం ముస్లింలందరినీ బీసీలో కలపడం. ఇది రోల్ మోడల్ అన్నాడు, రోడ్ మ్యాప్ అన్నాడు. అంటే అంత దేశమంతా కూడా ఉన్న ముస్లింలను 90% బీసీలో కలిపితే బీసీలు ఎక్కడ పోవాలనేది మా ప్రశ్న. మొత్తానికి బీసీ రిజర్వేషన్స్ బిల్లుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు తెలిపిన తెలంగాణ బీజేపీ అమిత్ షా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఇరకాటంలో పడిపోయినట్టే. Cancer Healer Center, a new beginning.